పద్మశ్రీ మందాకృష్ణ నాయకత్వం మైనార్టీల ఐక్యత మాదిగల ఐక్యత ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి ఈ నెల 17వ తారీఖున షెడ్యూల్ కులాల వర్గీకరణకు కేబినెట్ తీర్మానం చేసి అనంతరం 20వ తారీఖున రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినటువంటి ఎన్డీఏ కూటమిలో ఉండబడినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంఆర్పీఐ జాతీయ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ బిల్లు ఏకగ్రీవ తీర్మానం జరగడానికి ప్రధాన కారణం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా ఉండబడినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండబడినటువంటి పురంధేశ్వరి గారు, వీరందరూ కూడా మందకృష్ణ మాదిగ గారి పక్షాన, యావత్ మాదిగ జాతి పక్షాన మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ షెడ్యూల్ కులాలకు రాజ్యాంగంలో 15% రిజర్వేషన్లు ప్రవేశపెడితే ఆ రిజర్వేషన్ ఫలాలు షెడ్యూల్ కులాలు ఉండబడినటువంటి 59 ఉపకులాలకు సామాజిక న్యాయం జరగాలని ఆనాడు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ను అపాయింట్ చేసి 1999 నుంచి 2004 వరకు దాదాపుగా 5 ఏళ్ల పాటు వర్గీకరణ చేయడం జరిగింది. ఎందుకంటే మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష ఈ షెడ్యూల్ కులాల వర్గీకరణ. ఈ వర్గీకరణను బేస్ చేసుకొని ప్రస్తుతం వర్గీకరణ సాధించడానికి ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్గా ఉండబడినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా గారిని షెడ్యూల్ కులాల వర్గీకరణపై వారి యొక్క సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేయడానికి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది. మరి ఆ కమిషన్ 13 జిల్లాలు కూడా తిరిగింది. మరి 13 జిల్లాల్లో కూడా మాదిగా ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క విజ్ఞప్తులను, వారి యొక్క వినతి పత్రాలను కమిషన్ చాలా సంక్షిప్తంగాను, శాస్త్రీయబద్ధంగాను కమిషన్ విని ఒక అధ్యయనాన్ని తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. కేబినెట్ తీర్మానం జరిగిన తర్వాత వెంటనే 20వ తారీఖున రాష్ట్ర అసెంబ్లీలో వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు ఏకగ్రీవ తీర్మానం జరగడం కూడా జరిగింది. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ఉండబడినటువంటి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే హెచ్చరిక చేయదలుచుకున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, శాసన మండలిలో వర్గీకరణకు సంబంధించిన బిల్లును హోంమంత్రి వర్యులు ప్రవేశపెట్టినప్పుడు మీ మండలి చైర్మన్గా ఉండబడినటువంటి మోషన్ రాజు గారు వర్గీకరణ బిల్లుపై ఎలాంటి చర్చ అవసరం లేదని చెప్పేసి ఆయన తిరస్కరించడం జరిగింది. మీరు వర్గీకరణకు అనుకూలమో లేదంటే వర్గీకరణకు వ్యతిరేకమో మీ పార్టీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కేంద్రంగా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ముందుగా భారతదేశంలో 77 సంవత్సరాలుగా పరిష్కారం లభించినటువంటి షెడ్యూల్ కులాల వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపించే దిశగా ముందడుగు వేసినటువంటి
భారతదేశంలోనే మొట్టమొదటి సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు